మూసీ బాధితులను కాపాడుతున్న కోసం అని చెప్పని తయారైనరు. మీకు హనుమంతుడి అంత బలం మీకు కలగాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ఎట్లయితే సీతమ్మను కాపాడిండో హనుమంతుడు, మీరు కూడా రాముడికి అండగా నిలబడి రావణుడిపై విజయం సాధించిండో, మీరు కూడా ఈ రావణుడు లెక్క వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై విజయం సాధించాలని, అదేవిధంగా మూసీ బాధితులను ఆదుకోవాలనేటువంటి శక్తి మీకు కలగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ముందుగా ఒక విషయాన్ని నేను ఐ విష్ టు క్లారిఫై. దురదృష్టం ఏంటంటే, ఎప్పుడైతే ఈ మూసీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు పట్టుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి క్రూరుడు, అతి తెలివైనటువంటి క్రూరుడో మూర్ఖుడో ఏదో ఒకటి. మనం మూసీ బాధితుల పక్షాన మనం మాట్లాడుతుంటే అసలు మూసీ బాగు చేయాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. మనమేమో మూసీ బాధితుల జీవితాలను కాపాడరా నాయన, నువ్వు ఏమన్నా చేయగానే మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. అసలు ఏదో ఇక్కడ కూర్చున్న గెలు శ్రీనివాస్ యాదవ్, సత్య, తుంగబాలు వీళ్ళంతా కూడా తెలంగాణ బీఆర్ఎస్పీ విద్యార్థులు, పీడిఎస్పీ విద్యార్థులు, వీళ్ళంతా కూడా అసలు మూసీనే బతకొద్దు అంటున్నారు, మూసీని చంపాలని చూస్తున్నారు అని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న మనమైనా, లేకపోతే గెలు శ్రీనివాస్ యాదవ్ అయినా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, మూసీ రివైవల్, వీఆర్ ఫర్ మూసీ రివైవల్. మూసీ బతకాల, మూసీ పునరుజ్జీవం చెందాల. ఎందుకంటే మూసీ నది అనేటువంటిది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ జీవన ప్రయాణానికి మూసీ అనేటువంటిది ఒక ప్రత్యక్ష సాక్ష్యం, మనలో అంతర్భాగం. కాబట్టి ఆ నదిని కాపాడుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని కాపాడుకున్నట్టు. కాబట్టి ఆ నదిని కాపాడుకోవాలా అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము, ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీకి పార్టీగా ఉంది, ప్రభుత్వంగా ఉంది. అందుకే కేసీఆర్ గారి నేతృత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూసీ పునరుజ్జీవ పథకాన్ని మొదలుపెట్టినారు. దానికి సంబంధించి విస్తృతంగా కేటీఆర్ గారు మాట్లాడినారు. తర్వాత రకరకాల వేదికలపైన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడినారు. సో వీఆర్ ఫర్ మూసీ రివర్ రివైవల్ ఆర్ రిజనరేషన్, బట్ వీఆర్ సర్టన్లీ అగేన్స్ట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మూసీ. డెవలప్మెంట్ పేరు మీద ప్రజల యొక్క జీవితాలను డిస్ట్రాయ్ చేస్తా, విధ్వంసం చేస్తా అంటే మాత్రం తప్పనిసరిగా దానికి వ్యతిరేకం. మేము కోరేదల్లా ఒకటే, ఇవాళ ఈ వేదిక నుండి మేము కోరేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మూసీని అందంగా తీర్చిదిద్దాం, గంగాజలం లెక్క తయారు చేద్దాం, వీ హ్యావ్ నో కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేద్దాం, నో బడీ హ్యాస్ ఎ ప్రాబ్లం, విల్ సపోర్ట్ యూ. కానీ ఒక ఇంటికి సంబంధించిన ఇటుక పిల్లను కూడా తీస్తామంటే మాత్రం నీకు బడిత పూజ చేస్తాము అని చెప్పేందుకే ఇవాళ ఈ వేదిక. తర్వాత ఆ కింద ఉన్నటువంటి ఒక ప్రజలకు భరోసా కల్పించేందుకోసమే ఈరోజు ఈ వేదిక ఏర్పరిచిండ్రు అని చెప్పని గెలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం అయింది. వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 10-12 వేల మంది ఏదైతే కుటుంబాలు ఉన్నారో అప్పుడే ఐడెంటిఫై చేసినారు. ఇంతకుముందు ప్రకాష్ అన్న చెప్పినట్టుగా, లేకపోతే ప్రవీణ్ అన్న చెప్పినట్టుగా, కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 31 ఎస్టీపీల కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాదాపు 92 ఎస్టీపీలు కావాలంటే దాంట్లో 31 ఎస్టీపీలు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేజ్ 1. దానికోసం 3,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా పోయి 1-2కి రిబ్బన్ కత్తిరించినారు. ఫేజ్ 2లో అమృత్ స్కీమ్ కింద మిగతా 60 ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేయాలన్నట్టు ఒక ప్లాన్. దాంతో పాటుగా ఈ 10,000 కుటుంబాలను ఐడెంటిఫై చేసి కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్, మరి మూసీ రివైవల్ ప్రాజెక్ట్లో మనం ఎస్టీపీలు అనుకుంటున్నాము, తర్వాత మంచి రోడ్డు నిర్మాణం జరగాల, మూసీ అంతా బ్యూటిఫికేషన్ జరగాల, దాంట్లో మనం ఒక 10-12 వేల కుటుంబాలను డిస్ప్లేస్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పనంటే నిర్బంధంగా కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పారు. మానవతావాది అయినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అంటే, నిర్బంధంగా మీరు మూసీని ఎంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి చేయండి, ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు నేను కేటాయిస్తా, కానీ ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దు, ఒక్క ఇంటిని కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు, ఒక మనిషికి కూడా, ఒక కుటుంబానికి కూడా అన్యాయం జరగొద్దని చెప్పినటువంటి ఒక మహానుభావుడు మానవతావాది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్కు ఉన్నటువంటి ఒక హ్యూమన్ ఓరియంటేషన్, పీపుల్ ఓరియంటేషన్ ఆర్ ప్రో పీపుల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టుగా 1,00,000 కోట్లు అని చెప్పిండు. మొట్టమొదటిసారి మీరు రిమెంబర్ మూసీ నది ప్రకటన పేరు వచ్చినప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పని
అది వేరే ముచ్చట. మళ్ళా నన్ను కోసిన ₹1 లేదంటున్నాడు. పిల్లలకు గురుకుల స్కూళ్ళకు విద్యకు డబ్బులు లేవంటున్నాడు, భోజనాలకు డబ్బులు లేవంటున్నాడు, ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు లేవంటున్నాడు, దేనికి డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమానికి డబ్బులు లేవంటున్నాడు, అభివృద్ధికి డబ్బులు లేవంటున్నాడు. మొత్తం ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిపోయింది. వాళ్ళ మనం చూస్తున్నట్టుగా బడ్జెట్ అంతా కూడా ఒక ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్. ఇది ఫైనాన్షియల్ పొజిషన్. ఈ పరిస్థితుల్లో 1,00,000 కోట్లు అని చెప్పని చెప్తూ డిపిఆర్ లేదు, డిస్ట్రక్షన్కు తయారైపోయిండు, డిస్ప్లేస్మెంట్కు తయారైపోయిండు. ఇండ్లన్నిటికీ కూడా మార్కులు చేసి పడేసి విధ్వంసం ఒక బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉండు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక తేడా. కేసీఆర్ ఏమో ఇల్లు కూల్చకుండా మూసీని బాగు చేయండి అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో నేను ఇళ్లను కూలుస్తా, జీవితాలు చిత్రం చేస్తా, ₹1,00,000 కోట్ల దొబ్బుకపోతా, దండకపోతా అని చెప్పని ఒక క్రూరమైనటువంటి ఒక అవినీతి